ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం బీసీ నిరుద్యోగ మహిళల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. అదే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు. ఈ ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం గురించి మహిళలు సొంతంగా ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందని అ అని ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ పథకం ఏంటి? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలా? ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? మన మొబైల్లోనే ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసిన చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, వివిధ రకాల బ్యాంక్ లోన్స్ గురించి కానీ మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతోనే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇవ్వటము, దాని ద్వారా ఆ మహిళలకు ఉపాధి అవకాశాలు పొంది కుటుంబ నడవడికలో మహిళల చేయూత ఉంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదుగుబాటుతో పాటు కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి ఎవరు అర్హులనే విషయం మనం గమనించినట్లయితే, కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీసీలలో ఉన్నటువంటి అన్ని రకాల కులస్తులందరూ కూడా అర్హులు. కేవలం మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే తప్పకుండా 18 సంవత్సరాలు నిండి ఉండాలా. 55 సంవత్సరాలకు లోబడి ఉన్నవారు మాత్రం అర్హులు. ఈ పథకంలో మనం లబ్ధి పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అంటే పల్లెటూరు ఉన్న వాళ్ళైతే కూడా సంవత్సరానికి 1,50,000 లోపు ఆదాయం కలిగిన వారు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతంలో అంటే సిటీలో ఉన్నవారైతే సంవత్సరానికి 2,00,000 లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ యొక్క యూనిట్లను లబ్ధి పొందడానికి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఒక రేషన్ కార్డులో 2-3 మహిళలు ఉన్నా కానీ, అర్హులు ఉన్నా కానీ, కేవలం ఆ రేషన్ కార్డు పరిధి చూసుకొని ఆ రేషన్ కార్డులో కేవలం ఒక మహిళకు మాత్రమే ఈ కుట్టు మిషన్ల పంపిణీ యూనిట్ను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పై అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి కొంతమందికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వారు ఎవరంటే వితంతువులు, విడోస్, భర్త చనిపోయిన మహిళలు, ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయినా కానీ లేదా పెళ్లి కాకుండా 30 సంవత్సరాలు దాటిన మహిళలు కానీ వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అనాథలు, తల్లిదండ్రి లేకుండా ఉండి ఏ ఆదరవు లేకుండా ఉన్న మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు, వికలాంగ మహిళలకు కూడా వాళ్ళకి ఆసరాగా ఉంటుందని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కుట్టు మిషన్లో ఇప్పటికే అనుభవం ఉన్నవారు, కుట్టు మిషన్ ఆధారం చేసుకొని కుటుంబాన్ని నడిపించుకున్న మహిళలు, కుట్టు మిషన్లో అనుభవం ఉన్న మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలియపరచడం జరిగింది. ఈ పథకంలో మనం లబ్ధి పొందాలంటే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో తర్వాత తెలియపరుస్తాను. అయితే మనం అప్లై చేసుకునే ముందు మనకి డాక్యుమెంట్లు తప్పకుండా కావాలి. అవి ఏంటి అంటే ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి, కుటుంబ రేషన్ కార్డు ఉండాలి, వీటితో పాటు కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్బుక్ వివరాలు. ఈ 6 రకాల డాక్యుమెంట్స్ తప్పకుండా మనకు అక్కడ రెడీగా చేసుకున్న తర్వాతనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఒకటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్బుక్. ఈ డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ పథకానికి మనం ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏమిటనే విషయం మనం చూసినట్టయితే, మొదటిగా మనము మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి తెలంగాణ అధికారిక వెబ్సైట్ TGOBMMS అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. మన గూగుల్ క్రోమ్లో ఆ వెబ్సైట్ను మనం కొట్టినట్టయితే TGOBMMS అనే వెబ్సైట్ను కొట్టాలి. పోస్టర్లో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం అనే ఆప్షను మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీ వ్యక్తిగత వివరాలను అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చిరునామా, తర్వాత ఆదాయ మరియు కుల వివరాలను నమోదు చేయాలి. తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో, ఇన్కమ్
క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని ఒకసారి సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ కాపీ ప్రింటౌట్ వస్తుంది. ఆ ప్రింటౌట్ తీసుకొని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఆ ప్రింట్తో పాటు ఆధార్ కార్డు, మనం ఏదైతే డాక్యుమెంట్లు అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్లు మొత్తం కూడా జిరాక్స్ మొత్తం ఆ ఒక అప్లికేషన్కు మనం ఫిన్ చేసి పెట్టుకోవాలి. అధికారులు ఎప్పుడైనా వెరిఫికేషన్కు పిలిచినట్లయితే ఈ జిరాక్సులు మొత్తం కూడా తీసుకెళ్ళి వాటితో పాటు ఒరిజినల్ కూడా తీసుకెళ్ళి అధికారులకు వెరిఫికేషన్లో చూపించవలసి ఉంటుంది. ఈ పథకానికి ఆగస్టు 15 నుంచి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, అంటే దగ్గర నెల రోజుల పాటు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెబ్సైటు ఈ నెల రోజుల పాటు ఓపెన్ ఉంటుంది. ఆ సెప్టెంబర్ 15 తర్వాత ఎంతమంది అయితే లబ్ధిదారులు అప్లై చేసుకున్నారో వారి నుంచి మిగతా అర్హతలు సంబంధిత ప్రయారిటీని చూసి ఒక సపరేట్గా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా సెప్టెంబర్ 15 లోపు అర్హతలున్న ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు బంధువులకి షేర్ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా అందరూ షేర్ చేయవలసింది కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.